సాక్ష్యాలు ఉన్నప్పుడు కళ్ళెలా మూసుకోగలం. మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య, ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ, బాలాజీ గోవింద అరెస్టుపై అభ్యంతరాలు తిరస్కృతి, దర్యాప్తు కొనసాగింపునికి అనుమతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇవత రికార్డు సృష్టించేలా యోగా దినోత్సవం మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మాసం పాటించాలి. అధికారులకు సీఎం ఆదేశం. ఆర్కే బీచ్ నుంచి శ్రీకాకుళం బీచ్ వరకు ఏర్పాట్లు. విశాఖపట్నంలో జూన్ 21 నిర్వహించి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రధాని మోడీ హాజరవుతున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించి రాష్ట్రంలో యోగాభ్యాసానికి నాంది పలకాలని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలపై ఉండవల్లిలో నివాసంలో చంద్రబాబు అధికారులతో శుక్రవారం సమీక్షించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది. సెకీ సీఎండీని కేంద్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగించి జగన్తో బంధం ఏర్పరచుకుని ఎవరికైనా జైలు పదవీ గండం తప్పదని మరోసారి నిరూపితమైంది. ఎంపీగా జగన్ రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దీనికి పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, అధికారులు ఎవరూ అతీతంగా తాజాగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ రామేశ్వర్ ప్రసాద్ గుప్తాకు ఆలస్యమైన తగిన సత్కారం జరిగింది. మరో నెలలో ఆయన పదవీకాలం ముగిన తరుణంలో విధుల నుంచి తప్పిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థపై వరుసగా వస్తున్న ఆరోపణలే ఈ చర్యకు కారణమని సమాచారం. వేకప్ ప్రభుత్వ పెద్దకు అదానీ గ్రూప్ 1750 కోట్ల లంచం ఇచ్చినట్టు 2024 నవంబర్లో వచ్చిన ఆరోపణలపై అమెరికా దర్యాప్తు సంస్థ దాఖలు చేసినటువంటి అభియోగపత్రంలో సెకీ పేరు ప్రస్తుతానికి వచ్చింది. సెకీ నిర్వహించిన బిడ్డింగ్లో ప్రాజెక్టులు దక్కించుకున్న సంస్థలు విద్యుత్ విక్రయ ఒప్పందాల కోసం అప్పటి ప్రభుత్వ పెద్దకు లంచం మూట చెప్పినట్టు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పేర్కొంది. రాష్ట్ర ఇస్కములతో సెకీ కుదుర్చుకున్న ఒప్పందంతో పాటు సంస్థపై వచ్చిన మరికొన్ని ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ సీఎండీపై కేంద్ర తీవ్ర నిర్ణయం తీసుకుందన్న వార్తలు వచ్చాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పునరుత్పాదక ఇంధన హబ్గా ఆంధ్రప్రదేశ్